ఈ రోజు నేను టీవీ ముందుకు రావడానికి, అందరి టీవీ దగ్గరికి రావడానికి గల కారణం, నా మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అమ్మలేదు కుమారస్వామి గారు కొనలేదని, దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం నేను అందరి టీవీని ఆశ్రయించినానండి. దీని మీద ప్రస్తుతం నేను వీళ్ళ దగ్గర కొనుగోలు చేయకముందుకే నాకున్నటువంటి సొంత భూమిలో అప్పుడు 2008లోనే ఒక ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడం జరిగింది 30-110 విస్తీర్ణంలో. అది అప్పటి నుండి ఇప్పటి వరకు నర్సంపేట మున్సిపాలిటీలో ఇంటి నెంబరు 7-110/Cగా నమోదయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు శిస్తులు కట్టుకుంటూ ఉన్నాను. గత ఫిబ్రవరి 12వ తారీఖు రాత్రిపూట కొందరు దుండగులు దాన్ని జేసీబీతో కూల్చివేయడం జరిగింది. దానికి నేను సంబంధిత నర్సంపేట పోలీసు వారిని ఆశ్రయించి పిటిషన్ ఇస్తే వాళ్ళు తక్షణమే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ ఆ జేసీబీ దొరకకుండా వాళ్ళు పకడ్బందీ ప్లాన్తో చేశారు. దీన్ని వీళ్ళు కోర్టులో ఉన్నటువంటి కేసును ఆశ్రయ చేసుకొని కొందరు ముఠాగా ఏర్పడి నర్సంపేటలో ఆ ముఠా ఒక 10-15 మంది ముఠా కావాలనేది చేయడం జరిగిందండి. దాన్ని తీవ్రంగా నష్టపరిచారు నన్ను. ఇలాంటిది గింతంత లిటిగేషన్ కూడా ఈ ముఠా ఎంటర్ అవుతుంది.